Right, Chonama. Picard's method of successive approximation. దీన్ని కొంతమంది పైకాట్స్ మెథడ్ అని చదువుతారు. ఎలా అయినా పర్వాలేదు. పికాట్స్ మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఇస్తే వైని సాల్వ్ చేస్తుంది ప్రస్తుతానికి, అంతేగా. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x, y) అనే ఫంక్షన్ మనకి ఇస్తే నేను దాని నుంచి వైని సాల్వ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ మెథడ్లో వైని సాల్వ్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అనుకోండి, ఏమవుతుంది? y ఇంటిగ్రల్ f(x, y) ప్లస్ సమ్ y0, ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా y0 ప్లస్ లో c అయినా తీసుకురావచ్చు. సో చూడండి, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. అంటే y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగిపోయింది. ఓకేనా? సేమ్ వేలో మన డిస్టర్బెన్స్ ఏం లేదు కదా. లేదు సార్. రైట్. Consider the differential equation y dash is equal to dy/dx is equal to f(x, y). దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ the differential equation 1. We get y is equal to y0 plus integral x0 to x f(x, y) dx that is equal to 2. అంటే ఈ ఈక్వేషన్ నేను ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఈ ఈక్వేషన్. ఓకేనమ్మా. ఈక్వేషన్ 2 in which the unknown function y appears under the integral sign. Is called integral equation. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ తో ఉన్న ఈ ఈక్వేషన్ 2 ని, ఓకేనా, అన్నోన్ ఫంక్షన్స్ ఇవి x, y, ఈ ఈక్వేషన్ నేను ఏమంటానంటే ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని అంటాను. ఈక్వేషన్ 1 అనేమో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, ఈక్వేషన్ 2 నేమో ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని అంటాను. ఓకేనా? సచ్ అన్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్. ఇటువంటి ఈక్వేషన్ ని ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నానని చెప్తున్నాను చూడండి. Such an equation can be solved by the method of successive approximations. In which the first approximation
in which the first approximation to y is obtained by putting y naught for y on the right hand side. Of equation 2. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే కనుక ఈ సెకండ్ ఈక్వేషన్ ని వాడు రీఅరేంజ్ చేయమంటున్నాడు. అది ఎలా చేస్తామంటే ఇప్పటి వరకు రాసుకుని చెరిపేస్తే కనుక నేను దాన్ని చెప్తాను. ఏ రకంగా రీఅరేంజ్ చేస్తామంటే దాని పక్కనే రీఅరేంజ్ చేసి చూపిస్తున్నాను. y కాస్త ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి y1 కింద మారుస్తున్నాను. y పవర్ లో బ్రాకెట్ పెట్టి 1 పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అండి ఈజ్ ఈక్వల్ టు y0 ప్లేస్ లో y0 ఉంటుంది. ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y ప్లేస్ లో y0 ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ రకంగా మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి అని అనుకుంటే అనేది సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి అని అనుకుంటే కనుక మనం చేయవలసిన పని ఏంటంటే చూడండి, y2 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y1 dx. అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే ఇక్కడ y ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? y1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలంటే y ప్లేస్ లో y0 ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ y ప్లేస్ లో y0 ని సబ్స్టిట్యూట్ చేశాను ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలి అంటే. అలాగే సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలంటే y ప్లేస్ లో y1 ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా? ఎరేజ్ చేస్తున్నాను. సో దీన్ని ఈక్వేషన్ 3 అనండి. మొత్తం దీని తర్వాత ఈ ఈక్వేషన్ రాసుకొని ఇక్కడ రాసిన ఈ ఈక్వేషన్ 3 అనండి. ఇది ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 రాసిన తర్వాత మనం చేయాల్సింది ద ఇంటిగ్రల్ ఆన్ ద రైట్ cannot be solved and the resulting y1 is substitute for y in the integrand of 2. Integrand of equation 2 to obtain second approximation. ఇక్కడ వచ్చిన y1 వాల్యూని తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి సెకండ్ అప్రాక్సిమేషన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. సో సెకండ్ అప్రాక్సిమేషన్ యొక్క ఈక్వేషన్ y ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y1 dx.
ఓకేనా? ఈ y1 ని పవర్లో వేద్దాం. ఓకే, రైస్ చేయచ్చమ్మా. ఎస్ సార్. సో ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే continuing in this manner, we obtain y3 comma y4 and so on, yn minus 1 and finally yn, where yn is equals to ఏమవుతుంది, y0 plus integral x0 to x f of x comma yn minus 1 into dx. ఓకేనా? నోట్ చేయండి. ఇది కన్వర్జింగ్ సొల్యూషన్ అంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ లో మనం చేస్తూ రావచ్చు. ఇది ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా? జనరల్ ఈక్వేషన్ అని ఇది రాసుకోవచ్చు. మరి సేచా ఎస్ సార్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మీకు ఈ ఈక్వేషన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా గుర్తుండాలి. దీని నుంచే మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు అప్రాక్సిమేషన్స్ సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఎగ్జాంపుల్ సాల్వ్ ద ఈక్వేషన్ y dash is equals to x plus y square with y naught is equal to 1 when x is equal to 0. అంటే x is equal to 0 అని ఇచ్చాడంటే x naught వాల్యూ 0 ఇచ్చినట్టమ్మా. సొల్యూషన్ చేయొచ్చా? We start with y naught is equal to 1 and obtain y1 కదా మనకు కావాల్సింది. y1 is equal to y naught plus integral f of x comma y naught dx. అదేనమ్మా. సో y naught plus integral f of xy ఏమి ఇచ్చాడు మనకి అది రాసుకోవాలి. x plus y square ఇదే కదా మరి, ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు y naught ప్లస్ ఇంటిగ్రల్. ఇక్కడ y1 కావాలి అంటే కనుక y1 కావాలి అంటే కనుక y ప్లేస్ లో y naught ని సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్ y naught స్క్వేర్ ఇంటూ dx దట్ ఈస్ ఈక్వల్ టు y naught అంటే 1 ప్లస్ x ప్లస్ ఇక్కడేమో x0 నుంచి x వరకు, x0 నుంచి x వరకు, x0 నుంచి x వరకు, x0 వాల్యూ 0, x వాల్యూ xే, y0 ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ఇంటూ dx. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x
x plus 1 dx. That is equal to 1 plus x plus 1 dx ki integration ఏమవుతుందంటే x plus x square by 2 0 to x లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus x square by 2 రావడం జరుగుతుంది. ఇది దేని వాల్యూ? y1 వాల్యూ. ఏంటది? 1 plus x square by 2. ఓకేనా? y1 వాల్యూ తీసుకురావడం జరిగింది. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. అర్థమైందమ్మా? ఎన్ని డౌట్స్? సెకండ్ అప్రాక్సిమేషన్ చేయొచ్చమ్మా? మరి చేయొచ్చా? Yes, sir. నేను సెకండ్ అప్రాక్సిమేషన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ తక్కువ ఇక్కడ. Then the second approximation ఏమవుతుంది? y of 2 is equal to y0 plus integral x0 to x into ఇక్కడ y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్ y1. ఓకేనా? అంటే y పవర్ లో 1 వేసుకున్నాం కదా, పవర్ లోనే వేద్దాం. y1 whole square dx. That is equal to y0 అంటేనేమో 1 ప్లస్ ఇంటిగ్రల్ x0 అంటే 0, x అంటే x, x ప్లస్ ఇక్కడ y1 లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే అంత 1 ప్లస్ x స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ dx. ఓకేనమ్మా? అర్థమైందా ఏం చేశాను? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x ప్లస్ ఇది ఇంటిగ్రేట్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 3/2 x స్క్వేర్ ప్లస్ 2/3 x క్యూబ్ ప్లస్ 1/4 x పవర్ 4 ప్లస్ 1/20 x పవర్ 5 వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ నుంచి ఇదేంటిది? సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇలా చేసుకుంటూ పోతే ఇది డిఫికల్ట్ అవుతుంది. ఓకేనమ్మా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మోడల్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకో మోడల్ చెప్తే ఫుల్ పిక్చర్ మనకి క్లారిటీ వస్తుంది. ఎరేజ్ చేయొచ్చా? Yes, sir. Yes, sir. Yes, sir. అంటే ప్రాబ్లం ఈ రకంగా అడగడు. ఇప్పుడు చెప్పే ప్రాబ్లం ఏదైతే ఉందో అలా అడుగుతారు. సెకండ్ ఎగ్జాంపుల్, ఫైండ్ an approximation value of y for x is equal to 0.1 if dy by
dx is equal to x plus y and y is equal to 1 at x is equal to 0. ఇది కండిషన్ అమ్మ. y is equal to 1 at y x is equal to 0 అంటే x నాట్ వాల్యూ అడిచినట్టు యూజింగ్ పికాట్స్ మెథడ్. సాల్వ్ చేద్దామా? హియర్ మనకి వాడు ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎంత? ఎక్స్ ప్లస్ వై. దాంతోపాటుగా ఎక్స్ నాట్ వాల్యూ ఇవ్వడం జరిగింది 0, అలాగే వై నాట్ వాల్యూ ఇవ్వడం జరిగింది 1 బై పికాట్స్ ఫార్ములా. ఏంటి పికాట్స్ ఫార్ములా ఏం చెప్తుంది? yn ఈజ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్. ఇక్కడ yn ఉంది కాబట్టి ఇక్కడ y n-1 ఉంటారు. x comma y n-1 into dx. ఇది ఫార్ములా. సో the successive approximations are given by ఏమొస్తుంది? y1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x ఎఫ్ ఆఫ్ x కామా y నాట్, ఎందుకంటే 1 - 1 0 కాబట్టి y నాట్ dx. సో ఆ వాల్యూని కనుక నేను సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y1 ఈజ్ ఈక్వల్ టు y నాట్ ప్లేస్ లో ఎంత? 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x ప్లస్ y నాట్ dx. సో 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x ప్లస్ 1, ఎందుకంటే y నాట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి dx. దట్ ఇంప్లైస్ దీన్ని సాల్వ్ చేసినట్టయితే 1 ప్లస్ x ప్లస్ x² / 2 రావడం జరిగింది. ఇది y1 వాల్యూ. ఓకే, ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో y1 వాల్యూ రావడం జరిగింది. ఆ y1 వాల్యూ నాకు ఎంత వచ్చింది అంటే 1 ప్లస్ x ప్లస్ x² / 2. సో వాడు ఏమడిగాడు? ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0.1 అన్నాడు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0.1 అని రాసి y1 ఈజ్ ఈక్వల్ టు, దీని తర్వాత వెంటనే చేయొచ్చు లేదా సక్సెసివ్ అప్రాక్సిమేషన్ చేసిన తర్వాత అయినా చేయొచ్చు. ఓకేనా? సక్సెసివ్ అప్రాక్సిమేషన్ చేసిన తర్వాత చేద్దాం. ఎరేజ్ చేయొచ్చమ్మా? ఎరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే y2 ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది? y2 ఈజ్ ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x ఎఫ్ ఆఫ్, అంటే n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశాను, y1 dx. దట్ ఈజ్ ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x ఎఫ్ ఆఫ్, అంటే ఇది ఫంక్షన్ ఏది? x ప్లస్ y1 ఇంటూ dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x ప్లస్ y1 అంటే x ప్లస్ y1 ప్లేస్ లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ x ప్లస్ x² / 2 ఇంటూ dx. సో 1 ప్లస్ x ప్లస్ x² / 2 ప్లస్ x dx అంటే x²
ఓకేనమ్మా. y2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్కడైనా మైనస్కి ప్లస్, ప్లస్కి మైనస్ తేడా ఏమైనా వేసాం మనం? x²/2 నెక్స్ట్ ఇది x³/6 సరిపోయిందమ్మా. ఎస్ సార్. సబ్స్టిట్యూషన్ అయితే ఇది x+1+x ప్లస్ x/2. ఓకే, దీనికి y0 ప్లస్ లోనేమో 1 ఉంటుంది, ప్లస్ x dx అంటేనేమో x²/2 ప్లస్ 1 dx అంటేనేమో x ప్లస్ మళ్ళీ x dx అంటేనేమో x²/2 ప్లస్ x⁴ డివైడెడ్ బై 6. సో x/2 ప్లస్ x/2 x² అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. y2 వాల్యూ వచ్చేసరికి 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ అంటే ఇదొక హాఫ్ ఇదొక హాఫ్ కలిపితే ఫుల్ అయిపోద్ది x² ప్లస్ x³/6. సో ఇక్కడికి y2 వాల్యూ రావడం జరిగింది ఎంత? 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³ డివైడెడ్ బై 6. ఓకేనా. నెక్స్ట్ అలాగే y3 వాల్యూ ఎరేస్ చేయడం ఇది. ఎస్ సార్. y3 వాల్యూ కావాలి అంటే కనుక n ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y2 dx దట్ ఈస్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x y2 వాల్యూ అంటే x ప్లస్ y2 అని దాని అర్థం dx దట్ ఈస్ ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x ప్లస్ y2 వాల్యూ వచ్చేసరికి 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³/6 dx. సో ఇక్కడ x0 వాల్యూ ఏమో 0 అంటే చూడండి 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³/6 dx. దీన్ని ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ కనుక అప్లై చేసినట్టయితే y3 వాల్యూ ఎంత వస్తుందంటే 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x⁴/24 ప్లస్ x³/3. అంటే ఇక్కడ y3 వాల్యూ రావడం జరిగింది ఎంత? 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x⁴/24 ప్లస్ x³/3. ఎలా చేయొచ్చమ్మా? అమ్మా ఎలా చేయొచ్చా? ఎస్ సార్. ఎరేస్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే y4 ని ఫైండ్ అవుట్ చేసినట్టయితే y4 is equal to y0 plus integral x0 to x f of x comma y3 that is equal to y0 value of 1 plus integral 0 to x plus y3 అంటే x plus y3 dx that is equal to 1 plus integral 0 to x plus y3 value వచ్చేసరికి 1 plus x plus x² plus x⁴/24 plus x³/3 into dx. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 plus x plus x² plus x³/3 plus x⁴/12 plus x⁴/5/120.
ఇలా రావడం జరిగింది. ఇదంతా y4 వాల్యూ నోట్ చేయండి. ఇలా 4 అప్రాక్సిమేషన్స్ వరకు చేయండి. 4 or 5 అప్రాక్సిమేషన్ వరకు చేస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? ఇప్పటి వరకు నేను ఏం చేశాను? కానీ వాడు చూడండి, ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 0.1 అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎరైజ్ చేయొచ్చా? Yes, sir. Right. When x is equal to 0.1, the successive approximations of y are given by y naught is equal to వాడి ఇచ్చిన వాల్యూ 1, అలాగే y1 వాల్యూ అంటే 1 plus 0.1 plus 0.1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. ఇదంతా సాల్వ్ చేసినట్టయితే y1 వాల్యూ 1.105 రావడం జరిగింది. అలాగే y2 ఈజ్ ఈక్వల్ టు 1 plus 0.1 plus 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 6. దీని అంతటిని సాల్వ్ చేసినట్టయితే నాకు y2 వాల్యూ రావడం జరిగింది. ఎంతంటే 1.110167. అలాగే y3 కావాలి అంటే కనుక ఓకేనా, వీటిలో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. y1 సబ్స్టిట్యూట్ చేశాను, y2 సబ్స్టిట్యూట్ చేశాను, ఇదో y3 సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 0.1 plus 0.1 whole square plus 0.1 whole power 4 divided by 24 plus 0.1 whole cube divided by 3 is equal to ఇక్కడ y3 వాల్యూ 1.110337 రావడం జరిగింది. అలాగే y4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.110343 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే y3 వాల్యూ 1.1103 రావడం జరిగింది. y4 కూడా 1.1103 రావడం జరిగింది. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఈక్వల్ గా రావడం జరిగింది. ఇది ఇక్కడతో మనం ప్రాబ్లమ్ ని ఆపేయచ్చు. దాన్నే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ అంటారు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఎరేజ్ చేయొచ్చా? Sir, 1 minute. డౌట్స్ ఉన్నాయా? Erase it, sir. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. Given the differential equation, dy by dx is equal to x minus y with the condition y is equal to 1 when x is equal to 0. Use Picard's method
to obtain y for x is equal to 0.2, correct to 5 decimal places. అంటే పాయింట్ తర్వాత వచ్చే 5 నెంబర్స్ ఈక్వల్ గా రావాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం చేయండి అమ్మా. ఆన్సర్ ఎంత వచ్చిందో రేపు చెప్పండి. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే కండిషను, అలాగే మనం సాల్వ్ చేయవలసిన వాల్యూ. సో మీరు y ఆఫ్ 0.2 వాల్యూని సాల్వ్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం ద్వారా అనే విషయం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే స్వేచ్ఛ. Yes, sir. క్లాస్ ఎండ్ చేస్తున్నాను.